ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాడు టీవీకే విజయ్. టీవీకే ఎల్పీ నేతగా విజయ్ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మే 6న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను విజయ్ కలిసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే గవర్నర్కు లేఖ రాశారు విజయ్. మెజారిటీ నిరూపించుకునేందుకు 2 వారాల గడువు కోరారు విజయ్. మే 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్తో పాటు వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐఎంయుఎల్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. తమిళనాడు ఎన్నికల్లో 107 సీట్లు సాధించాడు విజయ్. మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో టీవీకే పార్టీ ఉండిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం. ఇటు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ విజయ్ ట్వీట్ చేశాడు. తమిళనాడు అభివృద్ధికి సహకరించాలంటూ కూడా విజయ్ కోరాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో నిలిచిపోయినప్పటికీ గవర్నర్కు రాసినటువంటి లేఖలో 2 వారాల సమయం కావాలి అనేటువంటి మాట నిరూపించుకునేది. కానీ మే 7వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేటువంటి సమాచారం అయితే ఉంది. ఏంటి, ఏ విధంగా చూడాలి, ఎలా ఉండబోతుందంటారు రాజకీయంగా తమిళనాడులో ఈ అంశం పర్టికులర్గా? తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ట్విస్టులు ఉంటాయి. ఏదో ఒక రూపంలో ఎక్కడో రకంగా జరుగుతూనే ఉంటాయి. అంటే దాదాపు 3-4 దశాబ్దాల నుంచి ఇటువంటి సన్నివేశాలు మనం తమిళనాడు రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. 2016-17లో జయలలిత మరణం తర్వాత కూడా దాదాపు ఇటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యింది. ఇక ఇప్పుడు చూసుకుంటే విజయ్ నిన్న మంచి విజయాన్ని సాధించారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మెజారిటీని సంపాదించుకోవడంలో మాత్రం కొంత వెనుకబడ్డారనే చెప్పాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడ ఉంచడం, వాళ్ళందరికీ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం అన్ని కూడా జరిగినటువంటి పరిస్థితి. అలాగే ఇక ఎవరు కూడా ప్రమాణ స్వీకారం పూర్తి అయ్యే వరకు కూడా ఎమ్మెల్యేలు ఎవరు బయటకు వెళ్ళొద్దు అనేది, చెన్నై వదిలి బయటకు వెళ్ళొద్దు అనేది విజయ్ చెప్పినటువంటి మాట. ఇక ఇదే సమయంలో అక్కడ మీకు ఎవరెవరికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలనేది కూడా విజయ్ వాళ్ళతో చెప్పారు. అలాగే మీకు కావాల్సినటువంటి అన్ని విధాలుగా నేను మీ నియోజకవర్గాల అభివృద్ధికి కానీ లేదంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను. మనం తమిళ ప్రజలు మనం నమ్మి మన అతిపెద్ద పార్టీగా గెలిపించినప్పుడు మనం వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలని కూడా ఎమ్మెల్యేలకు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం ఎవరు ఊహించినటువంటి ట్విస్టులు ఏంటంటే, సాధారణంగా అన్నాడీఎంకేతో కలిసి విజయ్ వెళ్తాడు అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే అతను ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి పార్టీ 2024లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అన్నాడీఎంకేని ఎక్కువగా డిఎంకేని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన వీళ్ళతో కలిసి అన్నాడీఎంకేతో కలిసి వెళ్లేటువంటి అవకాశం ఉందని భావించారు. కానీ ఎక్కడా కూడా అవకాశం లేకుండా కాంగ్రెస్ తో పాటుగా సిపిఐ కానీ వీసీకే కానీ ఇట్లా కొన్ని పార్టీలతో వామపక్షాలతో కాంగ్రెస్ తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. అయితే ఇక్కడ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వంలో ఎవరుండాలి, మంత్రులుగా ఎవరుండాలి, ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఇప్పటి వరకు లేటెస్ట్ గా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారు అనేది మనం ఒకసారి వాళ్ళ పేర్లు కూడా ఈ సందర్భంగా ఒక క్వశ్చన్. ఇప్పటి వరకు కూడా ఇతర జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలు మంత్రి పదవులు ఇచ్చినటువంటి దాఖలాలు కానీ పెద్ద పెద్ద అధికారాలు కట్టబెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. మరి ఈసారి ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి టీవీకే విజయ్ ఎలాగో కాంగ్రెస్ సపోర్టు తీసుకుంటున్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యేల్లో కొంతమందికైనా సరే మంత్రి పదవులు ఇవ్వాలి అనేటువంటి ఒక కండిషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది అనేటువంటి మాట ఇతరులు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది అనేటువంటి వర్షన్. ఏంటి అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ విజయ్ ముందున్నటువంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యం అనే మాటను పక్కన పెట్టి ఇవన్నీ ప్రజల తీర్పు ఇవన్నీ పక్కన పెట్టి ఒకవేళ తాను కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలకు అనుగుణంగా ఆలోచిస్తే డిఎంకే నుంచి ఒక 10 మందినో ఏఐడిఎంకే నుంచి ఒక 10 మందినో లాక్కోవడం అనేది పెద్ద సమస్య కాదు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ లేదంటే పిఎంకేనో లేదంటే వామపక్షాలు వాళ్ళకి కావాల్సిన దాన్ని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో లేదనే విషయాన్ని అయితే స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అక్కడ
ఇప్పుడు డిఎంకే నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అలాగే బీజేపీతో లింక్ లేకుండా అన్నా డిఎంకే వెళ్లి విజయ్తో కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అన్నా డిఎంకేకి దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు 50 మంది ఎమ్మెల్యేలు విజయ్కి అవసరం లేదు. విజయ్కి కావాల్సింది 10 మంది ఎమ్మెల్యేలు. అలాగే ఈ 10 మందికి సంబంధించి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా రావచ్చు, లేదంటే విజయ్ ఎవరికైనా సరే ఆహ్వానం పలకొచ్చు. అయితే విజయ్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా కూడా కండిషన్లు పెట్టడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ విజయ్ ఓకే సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి రేపొద్దున మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఒకవేళ ఆయన ఆలోచన చేస్తే వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ కంటే కూడా వీసీకే గానీ వామపక్షాలకు గానీ ఆయన అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. ఎస్, అంటే ఒక కొత్త ట్రెండ్కి అయితే విజయ్ శ్రీకారం చుట్టబోతున్నాడు ఈ నేపథ్యంలో అనేటువంటి మాట, అంటే 2 వారాల గడువు కోరటం, ఈ నేపథ్యంలో చక్రం తిప్పబోతున్నాడు అనే మరో మాట. ఏంటి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందుకని అతను చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు అనేది అయితే మనకు అర్థమవుతుంది. రాజకీయ పరిణితి కనపడుతుందంటారు అక్కడ? ఖచ్చితంగా అతను ఎక్కడా కూడా ఇప్పుడు అతని పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ ఈ అనుభవం ఉన్న వాళ్ళు, అతను ప్రశాంత్ కిషోర్ తో పనిచేసినట్టున్నాడు, వాళ్ళ సలహా మేరకైనా లేదంటే ఇతను తీసుకునేటువంటి నిర్ణయాలైనా లేదంటే సెంగొట్టి వంటి కీలక నాయకత్వం ఉంది ఆయన దగ్గర. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల మేరకైనా సరే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కాకూడదు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అయితే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అనవసరంగా ఇక్కడ బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన లేదంటే అన్నా డిఎంకే కానీ ఏదన్నా ఎవరన్నా మైండ్ గేమ్ స్టార్ట్ చేసినా సరే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది కష్టం అవుతుంది అనేటువంటి భావనే కొంత అక్కడ వ్యక్తమవుతుంది. అందుకనే ప్రమాణ స్వీకారానికి ఎటువంటి ఆలస్యం లేకుండా నేను ఈమెయిల్లోనే వెళ్ళి గవర్నర్ను కూడా కలవకుండా ఈమెయిల్లోనే లేఖ పంపించేసి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను ఈ నెల 7వ తారీఖున, మీరు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి అని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. అలాగే ఇందాక జరిగినటువంటి మహాబలిపురంలో జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశంలో ఆయన్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నటువంటి సందర్భంగా మంత్రులుగా ఎవరుండాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొన్ని పేర్లను కూడా ఆయన సిద్ధం చేసి పెట్టేసుకున్నాడు. ఎక్కడ అంటే సీనియర్ నాయకుల్ని అలాగే జూనియర్ నాయకుల్ని తనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళని తన కోసం బయటకు వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా అతను అంటే వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూనే మంత్రివర్గాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధమవుతున్నాడు. టీవీకేఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు విజయ్ని ఎన్నుకున్నారు. మే 6న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను విజయ్ కలిసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే గవర్నర్కు లేఖ రాశారు విజయ్. మెజారిటీ నిరూపించుకునేందుకు 2 వారాల గడువు కూడా విజయ్ కోరారు. ఇక మే 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అయితే తమిళ రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్తో పాటు వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐఎంయుఎల్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ అయితే ఉంది. తమిళనాడు ఎన్నికల్లో 107 సీట్లు సాధించాడు విజయ్. మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో టీవీకే పార్టీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రధాని మోదీ రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ కూడా విజయ్ ట్వీట్స్ అయితే చేశాడు. తమిళనాడు అభివృద్ధికి సహకరించాలంటూ కూడా విజయ్ కోరారు.